హలో అండి, నేను మీ తెలుగు సంచాలి. నేను ఈరోజు ఒక ఈవెంట్కి వచ్చా, లైక్ ఇంట్లో ఫంక్షన్ అనమాట, ఉపనయనం. సో ఆ ఉపనయనం నుంచి మనం ఇంకో వేరే వ్యూ లొకేషన్కి కూడా వెళ్తాం. కంభం చెరువు, కంభంలో ఉన్న ప్రజెంట్ కంభం నుంచి అక్కడ ఒక చెరువు కూడా మీకు లొకేషన్ చూపిస్తాను. దానికంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్, లైక్ ఇక్కడ ఫంక్షన్, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ పిల్లలు, వీడు అల్లుడు అవుతాడు, ఇది కోడలు అవుతుంది. ఏంటే నువ్వు కూడా వడ్డిస్తావా? ఆహా, కారపొడి పట్టుకొని రెడీ అయింది పాప. పోయినా తెల్లారిందిగా, ఇంకా తినాలి కదా, అందరు ప్లేట్లు పట్టుకొని రెడీ అయ్యారు. రెడీ టు బ్యాటింగ్. బా ఒకసారి హాయ్ చెప్పు అక్క. నువ్వు కూడా చెప్పక్క, చూడగా చెప్పనా. హాయ్ చెప్పరా. బాగున్నా చెప్పనా. నేను కూడా తిన్నా. ఏదో ఇక్కడ ఈయన మా అన్నయ్య అన్నమాట, పలకరిద్దాం. అన్న ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అదే ఇంక పారు, హాయ్ చెప్పురా. హాయ్ చెప్పుకో. బావేడి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెయ్యి ఊపురా. ఏ భరత్, హాయ్ చెప్పు. భరత్ కాదు, సుందర్. వీడు సారీ, వీడు సుందర్, వాడు భరత్. దగ్గరికి రారా, దూరంగా ఉంటే ఎట్లా. వీడు నా కొడుకు, వీడు చిన్న కొడుకు, అంటే లైక్ మా అన్నయ్య కొడుకులు, నా కొడుకులు కాదు. ఎరా పడుద్దాయి. అది వీడు పుట్టి నన్ను తాతని చేయటం ఏంటి, నేను తాతని ఏంటి, నాకేం అర్థం కావట్లే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు, ఊరికే నవ్వాలనిపించింది, నవ్వుతున్నా. వీడియో నేను హాయ్ చెప్పు. ఇజ్జి హాయ్ చెప్పు. అరే పడుద్దా, హాయ్ చెప్పరా. ముక్కు పైకి వేసుకొని అరే పడుద్దాయి. వీడికి నేను తాతని, వీడు పుట్టి నన్ను తాతని చేసాడు. వీడు ఏం చెప్పాలి నేను. అరే ఇగో వాడు చూడు, మళ్ళీ అమాయకంగా ఫేస్ అట్ట పెట్టాడు. ఫేస్ చూడు ఎట్ట పెట్టాడు వాడు. వీడికి నేను తాతనండి, అసలు నేను తాత లెక్క ఉన్నా అండి. ఆయన మా అన్న ఇందాక చూపించాం కదా. ఇగో ఇది ఎట్లుంటది, ఇటు చూడు బే. వీడు పుట్టి నన్ను తాతని చేశాడు, నేను తాత లెక్క ఉన్నానా. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే ఫ్రెండ్స్, నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, నవ్వుతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఫంక్షన్తో పాటు నేను అది చెప్పా కదా, కంభం చెరువు లొకేషన్. సో అక్కడికి వెళ్దాం. ఆ లొకేషన్లో చూద్దాం ఎలా ఉంది. ఏషియాలోనే, అంటే లైక్ ఇండియాలోనే పెద్ద చెరువు అది. సో అతిపెద్ద చెరువు అనమాట. సో దాన్ని మీకు చూపించే ప్లాన్ చేస్తాం. అదండి చెప్పానుగా, కంభం చెరువు దగ్గరికి వెళ్తున్నాను నేను. సో పెద్దవాళ్ళు ఫంక్షన్ చేసుకుంటే పిల్లలు అక్కడ ఏం చేస్తారండి. సో మనం ఒక లుక్ వేసుకొని వద్దాం కంభం చెరువుని, పదండి.
చూస్తుంది కంభం చెరువు అండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కంభంలో ఉంది. ఈ చెరువు విస్తీర్ణం ఎటు చూసినా కూడా 24 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ చెరువు చుట్టూ అనేక కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో నుంచి కూడా నీరు ఉంటుంది. ఈ చెరువులో కూడా కొండలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి సమయంలో 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు భార్య అయినటువంటి వరదరాజమ్మ గారు ఈ చెరువుని అప్పుడుండేటువంటి ప్రజల సహాయంతో తవ్వించారంట. అంతేకాకుండా ఆ సమయంలోనే సీసాన్ని కరగబెట్టి ఈ చెరువు చుట్టూగా ఆనకట్టగా పోశారట. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా తాగునీరు కొరత లేకుండా ఈ చెరువు ద్వారా అందుతుంది. ఈ చెరువు చుట్టూ 24,000 ఎకరాల పంట పండుతుంది. ఇందులో వరి, అరటి, పసుపు మిగతా పంటలన్నీ కూడా పండుతున్నాయి. ఏషియాలోనే అతిపెద్ద చెరువు ఇది. సో ఇప్పుడు కంభం చెరువు చూసుకుని ఇంటికి వెళ్తున్నానండి. తిని కొద్దిసేపు ఒక మంచి నిద్ర తీస్తే కానీ మళ్ళీ శరీరం సెట్ అవ్వదు. నా ఫేస్ నేను పడుకొని బాగా ఒక రాత్రి అంతా డ్రైవింగ్ కదా, ఒక నిద్ర వేసి ఇప్పుడే లేచా. హాయ్ చెప్పు. ఎవరు లేరు, హాయ్ చెప్పు. నా ఛానల్ ఇది, నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ తెలియదా నాది? ఫేస్బుక్లో చూసిన అది ఆయన ఎప్పుడు చూసినా అట్లనే చేస్తుంటాడు. చొక్కా వేసుకుంటే తీద్దాం అనుకున్నా, చొక్కా వేస్తే అసలు దొరకట్లే ఆయన. అయిపోయింది, లాస్ట్ ట్రిప్ అయిపోయి నేను మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా నాకు అక్కడ ఒక అనుకోని ఒక దేవాలయం అయితే నాకు దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఖమ్మం దగ్గర రావిపాడులో ఒక దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, 440 సంవత్సరాల నాటి గుడి ఇది. ఇక్కడ ఉండే ఉత్సవమూర్తులు. ఇప్పుడు కంభం చెరువు చూసుకుని మళ్ళీ హైదరాబాద్ హోమ్ సిటీకి బయలుదేరానండి. సో మధ్యలో ఇంకేమన్నా లొకేషన్స్ కానీ మనకి ఏమన్నా మంచి వ్యూ పాయింట్ కానీ తగిలితే ఆపి మళ్ళీ అక్కడ కూడా లాగ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ కొంచెం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. సో కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే నాకు మధ్యలో ఇంకొక ఐడియా ఏమొచ్చిందంటే, మన మధ్యలో త్రిపురాంతక క్షేత్రం ఉంది. త్రిపురాంతకాన్ని అనుకోకుండా దారి మధ్యలో దగ్గరకు వచ్చాక నాకు అనిపించింది, ఎట్లాగో ఎంత దూరం వచ్చాం కదా, ఒక త్రిపురాంతక క్షేత్రాన్ని కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి సో వచ్చాను. మళ్ళీ ఈ ఊరికి స్టార్టింగ్లో త్రిపురాంతక క్షేత్రంలో 24 అడుగుల విగ్రహం అమ్మవారు మనకు కనిపిస్తుంది. చూశారు కదండి, అమ్మవారి అసలు చెప్పలేని అద్భుతం. అసలు ఆ విగ్రహాన్ని చూస్తుంటే నాకైతే ఇంకా గూస్ పింపుల్స్ వచ్చేసి అనుకోండి, అంత అద్భుతంగా ఉంది అమ్మవారిని. ఒక్కసారి చూడగానే అబ్బా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇదిగోండి త్రిపురాంతకం పైన కొండపైకి శివాలయం ఉంటుంది, త్రిపురాంతకేశ్వరుడు స్వామిని దర్శించడానికి ఇదిగో కొండపైకి వెళ్తూ ఉన్నాను. ఇదంతా త్రిపురాంతకం. ఇప్పుడు మనం త్రిపురాంతకేశ్వరుడి సన్నిధిలో ఉన్నాం. ఇదంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కొండలు. ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం కూడా ఉందంట. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక ఇది దేవాలయం లోపలికండి ఎంట్రన్స్, ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం కదండి, ఈ కొండ పేరు వచ్చేసి కుమారగిరి పర్వతం అట. ఇదిగోండి ఇక్కడ స్వామి పురాణం అంటే స్థల పురాణం కూడా ఈ బోర్డు మీద రాసింది. సో ఇప్పుడు కుమారగిరి పర్వతం పైన స్వామి వెలిసాడట. ఇప్పుడు ఇది ధ్వజస్తంభం. స్టార్టింగ్లో ఇదిగోండి ఇంత పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఇది శ్రీశైల బిల మార్గం, అంటే శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉంది ఇక్కడ నుంచి. సో ఇది ఇక్కడ నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం. స్మెల్ అయితే
లోపలికి వెళ్ళిపోతే శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. ఇక ఏముందో తెలియట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది చామర కర్ణ రససిద్ధి గణపతి. ఆ స్వామి చెవులు మాత్రం కొంచెం అవి ఉంటాయి చూసారా, చామరం అంటారు, విసనకర్రల్లాగా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉన్నాయి చూడండి ఒకసారి. అందుకని చెప్పేసి చామర కర్ణ రససిద్ధి గణపతి అని పేరు. లోపలికి వెళ్తున్నాను, దర్శనం చేసుకుని. లోపల సెల్ నాట్ అలౌడ్. సో దర్శనం చేసుకొని మళ్ళీ వస్తాను. త్రిపురాంతక క్షేత్రంలో త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం అయిపోయి మళ్ళీ ఇప్పుడు మనం అమ్మవారి బాలా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్దాం. అలాగే నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి జరగాలి. మన ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించాల్సినటువంటి క్షేత్రం కాబట్టి వీలున్నప్పుడు హైదరాబాద్కి 280 కిలోమీటర్ల దూరంలో త్రిపురాంతక క్షేత్రం ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది అమ్మవారి గుడి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడున్నాను, స్వామివారి గుడి దగ్గర కొండపైన ఉన్నాను. సో ఈ కొండ దిగి ఇలా అమ్మవారి దగ్గరికి ఇక్కడికి వెళ్ళాలి. ఇదన్నమాట త్రిపురాంతకం. కొండపై నుంచి వ్యూ ఇలా ఉంది. సూర్యుడు ఇప్పుడే వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇదంతా కొండ ప్రాంతం అన్నమాట. అన్ని కొండలు, పొలాలు, అద్భుతమైన క్షేత్రం. ఇప్పుడు 6 అవుతుందండి టైము. ఇంకొక గంటలో అమ్మవారి గుడి కూడా క్లోజ్ అవుతుంది. ఎక్కువసేపు ఉంచరు ఇక్కడ సాయంత్రం సమయంలో. సో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి, ఈ దారిలో అమ్మవారి గుడి ఉంది. ఇక్కడి నుంచి ఇది శివాలయం. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము. ఈ దారిలో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాం. బాలా త్రిపుర సుందరిని కూడా ఒకసారి మనం దర్శించుకొని వచ్చేద్దాం. ఇది పుట్ట ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో. కదంబ వృక్షం, కదంబ వనవాసిని. ఇదంతా ఒకప్పుడు చెరువు, ఇప్పుడు నీళ్ళేం లేవు. కదంబ వనవాసిని. పక్కనే బిల్వం కూడా ఉంది, బిల్వ చెట్టు కూడా ఉంది. ఇది బిల్వదళం, పక్కనే కదంబ వృక్షం. కదంబ వృక్షం, మారేడు చెట్టు 2. కింద యాగశాల, ఏదో యాగమైనట్టుంది అట్లా అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక కదంబ వృక్షం, ఇది కూడా కదంబ వృక్షమే. ఇప్పుడు మీరు చూసేది చిదగ్నికుండం అండి. ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో పశువుల్ని బలిచ్చి ఇందులో రక్తం పోసేవాళ్ళట. ఆ రక్తం ఎంత పోసినా కూడా ఇది నిండేది కాదట. ఇవన్నీ కూడా విగ్రహాలు ఏవో ఉన్నాయి. ఇక్కడ మీరు మాత్రం ఇప్పుడు ఇక్కడ చూసే విగ్రహం చిన్నమస్తాదేవి. ఇదిగోండి, నిమ్మకాయలు దండ వేసిన ఆవిడ చిన్నమస్తాదేవి అంటారు. ఆవిడకి శిరస్సు ఉండదు, అంటే తల ఉండదు అనమాట. అంత భయంకరంగా ఉంటుంది ఆ విగ్రహం. సో దర్శించండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. అమ్మవారి దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనుకోకుండా వచ్చి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. సో అది విషయం.